అమెరికాను, యూరోప్ దేశాలకెళ్తే అక్కడ ఉన్నటువంటి చలికి చచ్చిపోతాం మనం. అక్కడ వాతావరణం మన శరీరాలకు సంబంధం లేదు. మన దేశంలో ఉన్నటువంటి వాడికి 4 కాలాలు 4 లెక్కలు ఉన్నాయి. 3 కాలాలంటాం. కానీ 4 కాలాలు నా దృష్టిలో. ఎండకి అలవాటే మన శరీరాలు, వానలకి అలవాటే, మంచుకి అలవాటే, చలికి అలవాటే. అందుకని 4 అంట. చలి మామూలుగా ఉంటది. మంచుతో విపరీతంగా ఉంటది. అన్నిటిని తట్టుకోగల శక్తి మనకుంది. అందుకని బతుకుతున్నాం అక్కడ. అదే వాళ్ళు ఇక్కడికొచ్చి ఎండలో తట్టుకోలేరు. లేకపోతే గనక చలి అయితే ఓకే వాళ్ళకి. వర్షాలు, తుఫాన్లకి తట్టుకోలేరు. మనం ఇక్కడ అయన్నీ తట్టుకోగలుగుతాం. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అకస్మాత్తుగా ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమాలు గాని ఇవన్నీ మాకు గాలి ఆడట్లేదు, ఊపిరి ఆడట్లేదు. ఆడేమన్నా చచ్చిపోతున్నారా? ఏంలే. సహజంగా వస్తుంటాయి సమస్యలు. మన ఊళ్ళలో కూడా పల్లెటూళ్ళలో కూడా ఇదివరకు గడ్డిని తగలేస్తే వచ్చే గాళ్ళు అట్లాంటివి వస్తున్నాయి. కానీ అకస్మాత్తుగా ఈ ఉద్యమాలు దేశవ్యాప్తంగా ఇందులో యంగ్‌స్టర్సే ఇన్వాల్వ్ అవుతున్నారు. దాని వెనకాల ఈ శక్తులున్నాయి. భారతదేశం మీద కుట్ర. ఏంటంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఇండియాకొస్తున్నారు. అమెరికాలో ట్రంప్ తలతెక్కక గావచ్చు, చైనాలో ఒంటెద్దు పోకడల వల్ల గావచ్చు. కానీ అట్లాంటి వాళ్ళకి ఇదిగో ఇండియాలో పర్యావరణం బాలేదని చెప్తే, పర్యావరణం అన్నటువంటి కారణంగా మీరు గాలి కూడా పీల్చుకోలేరంటే ఎట్లుంటది? అందుకోసం రాకుండా ఆపేటటువంటి కుట్ర పెద్ద ఎత్తున జరుగుతుంది. మీడియా భారీ ఎత్తున ఫోకస్ చేస్తుంది. వాళ్ళకి అనుగుణంగా మనకు తెలియకుండానే.